వెల్కమ్ బ్యాక్ టు శరత్ విద్యా టెక్ ఛానల్. యూడేస్ ప్లస్లో టీచింగ్ స్టాఫ్ని ఎలా యాడ్ చేయాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు టీచర్ డేటాబేస్ ఇలా వస్తుంది. ఇక్కడ వెల్కమ్ టు నేషనల్ టీచర్ డేటాబేస్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ విటిపి ఎన్ఎస్క్యూఎఫ్ టీచర్ డిసిఎఫ్ టు ఫిల్ ద డేటా అని వస్తుంది. గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇప్పుడు టీచర్ని కొత్తగా వచ్చినటువంటి 2025 డిఎస్ వచ్చిన టీచర్ని ఇక్కడ యాడ్ చేయడము, లేదా ట్రాన్స్ఫర్ మీద వచ్చినటువంటి టీచర్ని ఇక్కడ యాడ్ చేయడము జరుగుతుంది. సో కొత్తగా వచ్చిన టీచర్లు అంటే 2025 రిక్రూట్మెంట్లో వచ్చినటువంటి టీచర్లు యాడ్ చేసేటప్పుడు ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కోడ్ ఉంది కదా, అక్కడ వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద టీచర్ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. తర్వాత జెండరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టీచింగ్ స్టాఫ్ కోడ్ అంటే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్. ఇంకా ట్రెజరీ ఐడి రాలేదు కాబట్టి ట్రెజరీ ఐడికి బదులుగా వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా సోషల్ కేటగిరీ, వాళ్ళ యొక్క సోషల్ క్యాస్ట్ ఏంటి, తర్వాత వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, సో డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి అది బిఎడ్ అయితే బిఎడ్, లేకపోతే ఏదైతే అదే మనం ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు 3 రకాల డేటా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి జనరల్ ప్రొఫైల్ డేటా, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ డేటా, నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అని వస్తుంది. సో జనరల్ ప్రొఫైల్ డేటాని ఫిల్ చేయాలి, అదేవిధంగా అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ డేటాని ఫిల్ చేయాలి, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా మనకు కొత్తగా వచ్చినటువంటి టీచర్ డీటెయిల్స్ని మనము యూడేస్ ప్లస్లో యాడ్ చేయడము ఈ విధంగా చేయవచ్చు. కొత్తగా వచ్చిన టీచర్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ మీద వచ్చినటువంటి టీచర్ యొక్క డీటెయిల్స్ని మనము యాడ్ చేయడానికి కొత్తగా వచ్చిన టీచర్ని ఈ విధంగా యాడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.